Yes, welcome back to Mahesh Tech in Telugu YouTube ఛానల్. టుడే మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డే 30 సిరీస్లో డే 10th ఉన్నాం. అండ్ డే 9th వచ్చేసి మనం టపుల్ గురించి చూసుకున్నాం. అండ్ టపుల్ ఆపరేషన్స్ ఎలా వర్క్ అవుతాయి ఏమని. డే 10th వచ్చేసి మనం డిక్షనరీ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోల్డర్ అనేది విజువల్ స్టూడియో కోడ్కి కనెక్ట్ చేద్దాం. టుడే క్లాస్ వచ్చేసి డిక్షనరీని ఎలా యూజ్ చేయాలి అండ్ డిక్షనరీలో ఉన్న మనకు మెథడ్స్ ఏంటని. అండ్ లాస్ట్ క్లాస్ టపుల్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకుంటే నాకు మళ్ళీ కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ అర్థం కాలేదేమని. డిక్షనరీ మనం ఫ్లోర్ బ్రాకెట్స్లో డిక్లేర్ చేసుకుంటాం. అండ్ డిక్షనరీ మనకు కీ వాల్యూస్ పేరుతో వస్తుంది. డిక్షనరీ అనేది మనకు మ్యూటబుల్, మనం అప్డేట్ చేసుకోవచ్చు అండ్ డెలీట్ చేసుకోవచ్చు. అండ్ డిక్షనరీలో మనం వాల్యూస్ అనేది ఇండెక్సింగ్ ద్వారా యాక్సెస్ చేయలేము. వాల్యూస్ అనేది మనం కీస్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలి. అండ్ డిక్షనరీలో మనకు వాల్యూస్ అనేది డూప్లికేట్ ఉంటాయి, కీస్ అనేవి మనకు యూనిక్గా ఉంటాయి. మనం వాల్యూస్ని యాక్సెస్ చేయాలంటే కీస్ ద్వారా యాక్సెస్ చేయాలి. చెప్తాను ఎలా చేయాలని. ఫస్ట్ ఫ్లోర్ బ్రాకెట్స్ తీసుకొని మనం డిక్షనరీలో మల్టిపుల్ డేటా టైప్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు, సేమ్ లిస్ట్ టపుల్ లానే. ఇలా మనకు అవుట్పుట్ వచ్చింది. మనం డిక్షనరీ అనేది ఇలా డిక్లేర్ చేసుకోవాలి. మీరు కావాలని ఎలా అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే నేను మల్టిపుల్ డేటా టైప్స్ అయినా ఇచ్చుకోవచ్చు. అంటే మీరు స్ట్రింగ్ కూడా కీస్గా ఇవ్వచ్చు. ఒక్క నిమిషం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ 1 2 3 అనేటివి నేను కీస్గా అసైన్ చేశాను. కీస్గా వాల్యూస్కి, ఇవి వాల్యూస్ అని అంటారు. చిట్టి, సన, వసీకర్ అనేది వాల్యూస్ అని అంటారు. ఈ 3 2 1 వీటిని కీస్ అంటారు. ఈ కీస్ ద్వారా మనం వాల్యూస్ అనేది యాక్సెస్ చేయొచ్చు. నాకు ఏ వాల్యూ కావాలి, నాకు 2 వాల్యూ యొక్క వాల్యూ కావాలి. కీని యాక్సెస్ చేశాను. సన చూసారా, ఇలా నేను కీస్ ద్వారా వాల్యూస్ అనేది యాక్సెస్ చేస్తాను. అలా కాకుండా నార్మల్ మనం లిస్ట్ టబుల్ అనేది ఎలా యూజ్ చేసుకున్నాం, ఇండెక్సింగ్ నెంబర్ ద్వారా మనం వాల్యూస్ అనేది చూసుకున్నాం. దీంట్లో అలా కాకుండా మనం కీస్ ద్వారా వాల్యూస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ డేటా టైప్స్ అనేవి అసైన్ చేద్దాం మల్టిపుల్ టైప్స్గా. మీరు ఏ చేసి ఇలా కూడా 3 ప్రింట్ చేద్దాం. ఏ 3 ఇచ్చాను అనే వాళ్ళని ఇవ్వకుండా. చూసారా, ఏ ఈజ్ ఈక్వల్ బి, ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 2, సి ఈజ్ ఈక్వల్ 3. ఇలా మనం స్ట్రింగ్ నుంచి కూడా మన కీస్ అనేటివి ఇవ్వచ్చు. స్ట్రింగ్ నుంచే కాకుండా ఇలా కూడా ఇవ్వచ్చు. అప్పుడు నా కీ ఏదైతుంది, ట్రూ అవుతుంది. చూసారా, నా కీ ట్రూ అనేది అయింది. ట్రూలో నాకు ఏ వాల్యూ ఉంది, 1 వాల్యూ ఉంది. ట్రూలో ఏ వాల్యూ ఉంది, 1 వాల్యూ ఉంది. ఇది నా కీ, ఏది ట్రూ. ఇది ఆ కీని బట్టి మనం వాల్యూని అనేది ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటాను. మనం ఇండెక్సింగ్ యూజ్ చేసి ఇలా వాల్యూస్ అనేది చెక్ చేసుకోలేం. ఇక్కడ మనం కీస్ యూజ్ చేసుకొని మనం వాల్యూస్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ డిక్షనరీ అనే దాంట్లో మనం మల్టిపుల్ డేటా టైప్స్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అయినా మీ ఇష్టం. నేను ఇక్కడ బూలియన్ పెట్టాను,
లేకపోతే ఇంటీజర్ పెట్టాను, స్ట్రింగ్ పెట్టాను, ఏదైనా మనం తీసుకొని మనం కీస్గా యూజ్ చేసుకోవచ్చు, వాల్యూస్గా కూడా రాసుకోవచ్చు. అండ్ డిక్షనరీలో మనకు కీస్ అనేవి యూనిక్ క్యూగా ఉంటాయి, మనం అప్డేట్ చేయడానికి మోడిఫై చేయడానికి కుదరదు. అంతేకాకుండా మనకు వాల్యూస్ అనేది డూప్లికేట్ కూడా అలో చేస్తుంది. ఇంకా మనకు ఇందులో స్లైసింగ్ అనేది ఉండదు. ఇది కామెంట్ చేద్దాం. కామెంట్ చేసిన తర్వాత మనం ఎప్పుడైనా డిక్షనరీని ఫ్లవర్ బ్రాకెట్స్లోనే డిక్లేర్ చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మీకు ఇందులో ఉన్న మెథడ్స్ గురించి చెప్తాను, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఏమని. గెట్, వాల్యూస్, ఐటమ్స్, కీస్ దగ్గరేద్దాం. పాప్, టోటల్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 మెథడ్స్ ఉన్నాయి. ఈ 7 మెథడ్స్ గురించి వాళ్ళ క్లాస్లో చూద్దాం. క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ రియల్ టైం ఎగ్జాంపుల్ కూడా ఒకటి తీసుకొని నేను చెప్తాను. ఫస్ట్ చూద్దాం, గెట్ చూద్దాం. డిక్షనరీ తీసుకున్నాం. డిక్షనరీ తీసుకొని ఏమిద్దాం, సంథింగ్ ర్యాండమ్గా నేను 20 అన్నదు 20 B 21 C 22 D 23. మీరు ఎలా అయినా పెట్టుకొని రాసుకోవచ్చు. నేను చెప్పాను కదా, మల్టిపుల్ డేటా టైప్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు అని. అలా కాదు, నేను దీంట్లో ఏమిస్తాను, ట్రూ అని ఇస్తాను. దీంట్లో ఏమిస్తాను, 2.3 అని ఇస్తాను. దీంట్లో ఏమిస్తాను, నేమ్ ఇస్తాను, నాకు నచ్చింది. ఇలా అయినా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. వన్స్ టైంని క్లియర్ చేయని, ఇదంతా క్లియర్ చేసిన తర్వాత చూసారా, ఇలా అయినా ప్రింట్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇలా ప్రింట్ చేశానంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, పోను నార్మల్గా నేను ర్యాండమ్ నెంబర్స్ ఇవ్వని, నెంబర్స్ ఇచ్చానంటే చెప్పేదానికి కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మనం గెట్ మెథడ్ యూజ్ చేసుకొని ఎలా యూజ్ చేసుకుంటామంటే, గెట్ మెథడ్ అనేది నాకు ఇందులో ఉన్న వాల్యూస్ కావాలి అంటే, నాకు 22 కావాలి. 22 కావాలంటే నేను ఏం చేయాలి, అప్పుడు ఏం చేస్తాను, నేను గెట్ అనే మెథడ్ యూజ్ చేసుకుంటాను. గెట్ అంటే నాకు కావాల్సిన వాల్యూని నేను దాంట్లో పెట్టానంటే, నాకు కావాల్సిన వాల్యూ యొక్క కీ ఇన్సైడ్ ఆ గెట్లో పెట్టానంటే నాకు ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది, దాంట్లో ఉన్న వాల్యూ ఏమున్నది ఏమని. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఏ వాల్యూ కావాలి, నాకు డి కావాలి. ఒక్క నిమిషం అండి. కీ ఇది నాకు స్ట్రింగ్లో ఉంది, డి. చూసారా, మనకి ఇక్కడ 23 అనేది ప్రింట్ అయింది. మనకు డీలో ఏ వాల్యూ ఉంది చూడండి బాగా, 23.
డీలో ఏ వాల్యూ ఉంది 23 అని ఉంది, నాకు ఏ వాల్యూ ప్రింట్ అయింది 23. అలా వాల్యూస్ అనేది మనం ఇండెక్సింగ్ ద్వారా కాకుండా ఇలా కీస్ నుంచి యాక్సెస్ చేస్తాం మనకు కావాల్సిన వాల్యూ. ఇలానే నాకు ఇంకో వాల్యూ కావాలి అంటే బీలో ఏ వాల్యూ ఉందో తెలుసుకోవాలి. బీలో ఏ వాల్యూ ఉంది 21 అనే వాల్యూ ఉందా? కరెక్టే, చూసుకోండి. ఎప్పుడైనా మనం డిక్షనరీలో వాల్యూస్ అనేది కీస్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాం, అదే ఏది గెట్ మెథడ్ అనేది యూజ్ చేసి. అర్థమైంది అనుకుంటాను గెట్ మెథడ్ ఎలా యూజ్ చేయాలని. గెట్ కామెంట్ చేద్దాం. అప్డేట్ గురించి కూడా చెప్తాను. ఇదే తీసుకున్నాం. కొంచెం స్పేస్ ఇద్దాం. ఏం చేద్దాం ఇప్పుడు? అప్డేట్ చేయాలంటే ఏం చేయాలి? డాట్ ఇచ్చారంటే మీకు ఉన్న మెథడ్స్ అని చూపిస్తుంది. మీరు అప్డేట్ అంటేనే డైరెక్ట్ ఇందులో మనం కీ వాల్యూస్ అనేది సెట్ చేయకూడదు. ఇలా ఏది ఉంది, నాకు డి ఉంది లాస్ట్, నాకు ఏదైనా ర్యాండమ్గా ఇచ్చేసి ఇలా ఇచ్చేసి 24 కానీ 24 చూసారా, ఇది ఆటోమేటిక్గా ఎర్రర్ ఇస్తుంది. మీకు ఎందుకు ఇస్తుంది? రన్ చేయండి కావాలంటే. ఇక్కడే చూపిస్తుంది మీకు రెడ్ కలర్లో. ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? మనం ఇలానే ఎంటర్ చేయకూడదు. దీంట్లో మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ అనేవి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ABCDE అనే నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఈ ఎంటర్ చేసిన తర్వాత నీకు నచ్చిన ఎంత 25 కాదు కదా 24 పెడదాం. ABCDE తర్వాత వచ్చేది నెంబర్ వచ్చేసి 24, 20, 21, 22, 23. నాకు ఇంకొక నెంబర్ అనేది నేను అప్డేట్ చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ 24 అనేది అప్డేట్ చేయాలి. ఇది యాడ్ అవుతుందో లేదో చూద్దాం మనం. ఈజ్ ఈక్వల్ 24 అప్డేట్ అయిందా? ఇలా మనం వాల్యూస్ అనేది అప్డేట్ అనే మెథడ్ యూజ్ చేసుకొని వాల్యూస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. మీరు ఇలానే కాకుండా మీకు నచ్చిన వాల్యూ ఈజ్ ఈక్వల్ నాకు 24 కావాలి, అందువల్ల నేను ఏకి 24 వాల్యూ అనేది అసైన్ చేశాను. ఏమొచ్చింది? ఈజ్ ఈక్వల్ 24, 21, 22, 23. ఏం ఎగిరిపోయింది? నాకు 20 అనేది ఎగిరిపోయింది. ఏమొచ్చింది? నాకు అప్డేట్ చేసిన తర్వాత 24 అనేది యాడ్ అయింది. అర్థమైంది అనుకుంటాను అప్డేట్ అనేది ఎలా యూజ్ చేయాలని. మన ఓల్డ్గా ఉన్న వాల్యూస్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు, తర్వాత మనకు కావాల్సిన న్యూ వాల్యూస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అలా ఈ అప్డేట్ మెథడ్ అనేది మనకు యూజ్ అవుతుంది. తీసేసి నాకు ఎఫ్ అనేది కావాలి, అప్డేట్ చేసామంటే న్యూ వాల్యూ అసైన్ అవుతుంది. అలా కాకుండా నాకున్న వాల్యూస్ నేను అప్డేట్ చేయాలి. బి వచ్చేసి నాకు 24 కావాలి, 21 రిమూవ్ చేసేసి B ఈజ్ ఈక్వల్ 24. అర్థమైంది అనుకుంటాను ఈ అప్డేట్ మెథడ్ ఎలా యూజ్ చేసామో. సింపుల్ అండి, జస్ట్ ఇవన్నీ ట్రిక్స్. ఇంకా ఈజీనే. వాల్యూస్ కీస్ రెండు ఒకేసారి చెప్తాను. ఇదే తీసుకున్నాం మళ్ళీ. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది మనకు? ఓన్లీ వాల్యూస్ ప్రింట్ అవుతాయి నాకు తెలిసి. చూసారా, ఓన్లీ వాల్యూస్ 20, 21, 22, 23 వాల్యూస్. నేనేమి ఇచ్చాను ఇక్కడ మెథడ్? వాల్యూస్. నాకు ఎన్ని వాల్యూస్ ఇచ్చాను నేను నాకు తెలియదు, నాకు కోడ్ ఎక్కడో ఉంది. అప్పుడు నేను ఏం యూజ్ చేస్తాను? వాల్యూస్ని ఎన్ని వాల్యూస్ ఇచ్చాను ఏమని డాట్ చేసామంటే, డాట్ అనేది ఎంటర్ చేసామంటే మనకు వాల్యూస్ అనే మెథడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిపోయిన తర్వాత ఇన్సైడ్ మీరేం పెట్టకండి. ఇన్సైడ్ మీరు ఏమైనా పెట్టారంటే ఎర్రర్ వస్తుంది. అలా కాకుండా ఇన్సైడ్ నేను ఏమైనా పెట్టి రన్ చేస్తాను చూడండి. గివెన్ టు ది ఎర్రర్. సో ఇలా ఏం పెట్టకుండా
జస్ట్ వాల్యూస్ అని ఇచ్చారంటే మీరు ఎన్ని వాల్యూస్ ఇచ్చారో ఏమేమి వాల్యూస్ ఇచ్చారో మీకు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. చూసారా, నేను ఏమేమి వాల్యూ ఇచ్చాను 20, 21, 22, 23. ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఉన్నాయి 20, 21, 22, 23. ఇట్లా వాల్యూస్ అనేది యాక్సెస్ చేసుకోవడానికి మనకు వాల్యూస్ అనేది ఓన్లీ ఈ వాల్యూస్ అనేది యాక్సెస్ చేసుకోవడానికి మనకు వాల్యూస్ అనే మెథడ్ అనేది యూస్ అవుతుంది. అండ్ అలానే కీస్ అనేది కూడా అంతే సేమ్. ఫస్ట్ మెథడ్ ఏమి యూజ్ చేశాను, వాల్యూస్, నాకు ఏమేమి వాల్యూస్ కావాలని యూజ్ చేశాను. సెకండ్ ఏం మెథడ్ యూజ్ చేశాను, కీస్, నాకు వాడుకున్న కీస్ ఏమేమి ఉన్నాయని యాక్సెస్ చేస్తున్నాను. చూడండి, డిక్షనరీలో ఉన్న కీస్ ఏమేమి ఇచ్చాను నేను, ABCD. అండ్ డిక్షనరీలో ఉన్న వాల్యూస్ ఏమేమి ఇచ్చాను 20, 21, 22, 23. అట్టా మనం ఇచ్చిన వాల్యూస్ని చెక్ చేసుకోవడానికి వాల్యూస్ అనే కీవర్డ్ అనేది మెథడ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ కీస్ అనేది మనం ఏం కీస్ ఇచ్చాము, ఎన్ని కీస్ ఇచ్చాము, మనం ఏ టైప్ అంటే ఏ టైప్లో మనం కీస్ అనేది ఇచ్చామని చెక్ చేసుకునేదానికి ఈ కీస్ అనే మెథడ్ యూజ్ అవుతుంది డిక్షనరీలో. అర్థమైంది అనుకుంటాను. జస్ట్ సింపుల్ ఇవి, ఒకసారి చూసుకుంటే వచ్చేటట్టు ఉంటాయి ఇవైతే. అండ్ కేస్ అయిపోయినాయి, అప్డేట్ కూడా అయిపోయింది. ఇంకా ఐటమ్స్ ఏం అవసరం లేదు నాకు తెలిసి. ఐటమ్స్ అంటే మనం ఇక్కడ ఇచ్చున్నాం కదా, వీటిని ప్రింట్ చేస్తుంది ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఏమని, అంతకుమించి ఏం ఉండదు. చూసారా, ఇవి మన ఐటమ్స్. ఏ అనేది కీవర్డ్, 20 అనేది వాల్యూ. ఇలా నేను ఐటమ్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇన్ని ఐటమ్స్ అంటే ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయి, ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ నేను ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నాను అని చెక్ చేసుకునేదానికి ఐటమ్ యూజ్ అవుతుంది. ఇందులో మళ్ళీ ఏం పెట్టకూడదు. మీరు ఏమైనా అంటే ఎంటర్ చేశారంటే 4 అలా ఏమైనా ఎంటర్ చేశారంటే ఇది ఎర్రర్ కింద చూపిస్తుంది. చూసారా, ఇలా కాకుండా ఐ థింక్ కీస్ ఏమన్నా యూజ్ చేసి చూద్దాం, ఏమన్నా వర్క్ అవుతుందేమో. చూసారా, అలా ఏమన్నా ఎంటర్ చేశారంటే ఎర్రర్ అవుతుంది. జస్ట్ మీరు మెథడ్ అనేది యూజ్ చేసుకోవాలి అంతే. అంతేగాని ఇన్సైడ్ ఏమన్నా సమ్టైమ్స్ కొన్ని మెథడ్స్ అనేవి ఇలానే ఉంటాయి. మీరు ఏమైనా చేశారంటే ఇన్సైడ్ ఏమైనా పెట్టారంటే ఆటోమేటిక్గా ఎర్రర్ ఇస్తుంది. ఐటమ్స్ అనేది ఎలా అంటే మనం ఎన్ని కీస్ యూజ్ చేస్తున్నాము, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఏ టైప్లో మనం డేటా అనేది ఎంటర్ చేస్తున్నాము అని చెక్ చేసుకునే దానికి డిక్షనరీ యొక్క ఐటమ్స్ అనేది వర్క్ అవుతుంది. అర్థమైంది అనుకుంటాను. అండ్ ఐటమ్స్ అనేది అయిపోయింది. ఇంకా పాప్ అండ్ ఐటమ్స్, పాప్ ఐటమ్స్ ఈ రెండు చెప్తాను. కమెంట్ చేద్దాం, రెండు సేమే. ఫస్ట్ ఏం యూజ్ చేద్దాం, D.OP పాప్ అనేది యూజ్ చేస్తాం. పాప్ అనేది ఏంటంటే ర్యాండమ్గా కాకుండా మనకు నచ్చిన వాల్యూ అనేది డిలీట్ చేయాలి దీంట్లో. అంటే నాకు వాల్యూ అనేది ఓవర్లోడ్ అయింది, ఓవర్లోడ్ అవ్వడం వల్ల నాకు కోడ్ అనేది సరిగా రావడం లేదు. అందువల్ల నాకు నచ్చిన వాల్యూ అనేది నేను డిలీట్ చేస్తాను. నాకు ఏది డిలీట్ చేయాలి, లాస్ట్లో ఉన్న D అనేది డిలీట్ చేయాలి, లాస్ట్ వద్దు, C అనేది డిలీట్ చేయాలి. ఏం డిలీట్ అయింది ఇప్పుడు, A, B, C అనేది లేదు, C ఆటోమేటిక్గా డిలీట్ అయింది. అలా మనకు నచ్చిన వాల్యూ అనేది పాప్ అనేది యూజ్ చేసుకొని ఇన్సైడ్ మనకు కావాల్సిన కీ అనేది యూజ్ చేసామంటే దాంట్లో ఉన్న కీ అండ్ వాల్యూ రెండు రిమూవ్ అయిపోతాయి. కీ వాల్యూస్ పేర్ అనేది రిమూవ్ అవుతుంది. అలా కాకుండా నాకు ఏం రిమూవ్ కావాలి, B అనేది రిమూవ్ కావాలి. B అనేది రిమూవ్ అయింది చూడండి, A, C, D అనేది ఉంది. అలా కాకుండా నాకేం రిమూవ్ కావాలి, C కూడా రిమూవ్ కావాలి. నాకు జస్ట్ 2 ఉంటే చాలు, 2 వాల్యూస్ అనేటివి. చూసారా, A20, D23. ఇలా పాప్ అనే మెథడ్ యూజ్ చేసుకొని మనకు వద్దనుకునే వాల్యూస్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. పాప్ అర్థమైంది అనుకుంటాను.
కామెంట్ చేద్దాం. పాప్ ఐటెం కూడా సపరేట్ చెప్తాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు మీరు. పాప్ ఐటెం అంటే ఏం లేదు, ర్యాండమ్గా డిలీట్ చేస్తుంది. అది ర్యాండమ్గా లాస్ట్ ఉన్న కీని డిలీట్ చేస్తుంది. చూసారా, మనకి డి అనేది లేదు, రిమూవ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఏమేమి ఉన్నాయి, ఏబిసి, ఏబిసి అనేది ఉన్నది, ఏబిసి అనేది ఉన్నది, కానీ డి అనేది లేదు. ఎందుకు లేదు, నేను పాప్ అనే ఐటెం యూజ్ చేశాను. పాప్ ఐటెం యూజ్ చేసామంటే ఆటోమేటిక్గా లాస్ట్ ఉన్న వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది. అలా కాకుండా ఓన్లీ పాప్ అని యూజ్ చేసినాం అనుకో, పాప్ అనేది యూజ్ చేసి అందులో నీకు నచ్చింది వాల్యూ ఇచ్చినాం అనుకో, ఇప్పుడు ఏం రిమూవ్ అవుతుంది, నాకు తెలిసి ఏ అండ్ లాస్ట్లో ఉన్నది 2 రిమూవ్ అవుతాయి. చూసారా, బి అండ్ సి, బిసి మిడిల్లో ఉన్నవి ప్రింట్ అయినాయి. నేను కావాలి, నాకు ఈ వాల్యూ వద్దనుకుని నేను రిమూవ్ చేశాను. అండ్ పాప్ ఐటమ్ వచ్చేసి ఆటోమేటిక్గా ర్యాండమ్లీ ఒకటి రిమూవ్ చేస్తుంది, అంటే లాస్ట్ నుంచి ఏదైనా ఒకటి రిమూవ్ చేస్తుంది. అలా నాకు డి అనేది రిమూవ్ అయింది. అండ్ ఫస్ట్లో వచ్చేసి ఏ అనేది నేను కావాలని, నాకు ఆ వాల్యూ వద్దని రిమూవ్ చేశాను. అలా పాప్ అనేది మనకి ఇలా యూజ్ అవుతుంది. అండ్ పాప్ మెథడ్ అనేది ర్యాండమ్గా డిలీట్ చేస్తుంది. అర్థమైంది అనుకుంటాను ఈ పాప్ అండ్ పాప్ ఐటమ్ అనేది. మీకు అర్థం కాకుంటే ఏమైనా కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎంప్లాయీ గురించి తీసుకున్నాం, ఆఫీస్ ఎంప్లాయీ. తీసుకున్నాం. ఐడి ఎంత ఇద్దాం, ఒక 1 ఇద్దామా, లేకుంటే ఏదన్నా యూనిక్గా ఇద్దామా, 9 ఇద్దాం. తర్వాత 1 నేము, వాడి శాలరీ ఇద్దాం, ఒక 25K ఇద్దాం. చూడండి, బాగా అర్థం చేసుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆఫీస్ ఎంప్లాయీ ఒక ఎగ్జాంపుల్. ఏమేమి తీసుకుని నేను, వాడు ఐడియా వచ్చేసి 9, నేమ్ వచ్చేసి చిట్టి, అండ్ శాలరీ వచ్చేసి 25,000. నేను ఇక్కడ ఐడియా అనేది ఏం పెట్టాను, స్ట్రింగ్గా డిక్లేర్ చేసుకున్నాను, ఇక్కడ ఇంటీజర్గా. ఇక్కడ ఏం వేసాను, స్ట్రింగ్ శాలరీ, అండ్ ఇంటీజర్కి వచ్చేసి శాలరీ ఇంటీజర్ నెంబర్స్ ఇచ్చాను. ఇలా మనం మల్టిపుల్ డేటా టైప్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఈ డిక్షనరీలో. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, సంథింగ్ అబౌట్ యాడ్, ఐ నీడ్ టు ఫస్ట్ గెట్ మెథడ్ యూజ్ చేస్తాం. ఎంప్లాయీ స్పెల్లింగ్ తప్పించాను. వాడి శాలరీ చెక్ చేద్దాం. ఇలా కూడా రాయొచ్చు. సమ్టైమ్స్ ల్యాప్టాప్ అనేది సరిగా వర్క్ అయినప్పుడు ఇలా రాసుకుందాం. చూసారా, వాడి శాలరీ అనేది ఎంత ఉంది, 25,000 ఉంది. ఈ 25,000 గాను మనం అప్డేట్ చేద్దాం.
అప్డేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనకు పారాంథసిస్ యూజ్ చేసిన తర్వాత ఇన్సైడ్ మనం ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది ఇవ్వాలి. మనం ఏం అప్డేట్ చేయాలనుకున్నాం, శాలరీ ఇంత వాడికి హైక్ ఇచ్చాడు, వాడు కంపెనీ ఓనర్ అనేవాడు హైక్ ఇచ్చాడు. అండ్ అలానే నేను ఏం యాడ్ చేయాలనుకున్నాను, డిపార్ట్మెంట్, వాడు ఏ డిపార్ట్మెంట్ కూడా చూడాలి నేను. డిపార్ట్మెంట్ వచ్చేసి వాడు పైథాన్ డెవలపర్. అప్డేట్ ప్రింట్ చేస్తే మనకు వాడి శాలరీ ఎంత చూపించింది, ఫస్ట్ 25,000 వచ్చింది. తర్వాత మనం ఇక్కడ ఏం చేసాము, అప్డేట్ చేసాం. అప్డేట్ ఏం చేసాం, శాలరీ 30,000 ఇచ్చాం. అలానే నాకు డిపార్ట్మెంట్, వాడు ఏ డిపార్ట్మెంటో తెలుసుకోవాలి, అందువల్ల నేను పైథాన్ డెవలపర్ అని ఇచ్చాను. ఇక్కడ యాడ్ అయ్యా లేదు చూసాం. ఆఫ్టర్ అప్డేట్ చేసిన తర్వాత ఐడి నెంబర్ సేమ్ అండ్ నేమ్ చీటీ, శాలరీ వచ్చేసి 30,000 అప్డేట్ అయింది. అండ్ డిపార్ట్మెంట్, వాడే డిపార్ట్మెంట్ పైథాన్ డెవలపర్. ఇలా నాకు వాల్యూస్ అనేటివి అప్డేట్ అయ్యాయి. అర్థమైంది అనుకుంటాను. ఏం చేశాను, నేను ఫస్ట్ వాడి శాలరీ అనేది చెక్ చేశాను. వాడి శాలరీ ఎంత, 25,000. వాడి శాలరీ అనేది గెట్ మెథడ్ యూస్ చేసుకొని చెక్ చేశాను. ఆఫ్టర్ చెక్ చేసిన తర్వాత వాడికి కంపెనీ అనేది హైక్ ఇచ్చింది. హైక్ ఇచ్చిన తర్వాత వాడు ఏ డిపార్ట్మెంట్ ఏమని, అంటే కొంచెం అబ్జర్వేషన్ లాగా అలా చెక్ చేసుకునేదానికి డిపార్ట్మెంట్ కూడా యాడ్ చేయమనింది. అలా యాడ్ చేసిన తర్వాత శాలరీ ఈజ్ ఈక్వల్ 30,000 అనేది అప్డేట్ చేశాను. తర్వాత వచ్చేసి డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ పైథాన్ డెవలపర్ వాడు. ఆఫ్టర్ అప్డేట్ చేసిన తర్వాత నాకు ఏమేమి ప్రింట్ అయ్యి, ఆఫ్టర్ అప్డేట్ చేసిన తర్వాత శాలరీ అనేది 30,000 అనేది అప్డేట్ అయింది. అలానే వాడు ఏ డిపార్ట్మెంట్ అని కూడా చూపించింది. అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఏం చెక్ చేద్దాం, ఇంకా మనం కీస్ ఏమేమి ఇచ్చున్నామో చూద్దాం. కింద రాద్దాం, టోటల్ కీస్ ఎంప్లాయీ డాట్ రన్ చేద్దాం. చూసారా, కీస్ అనేటివి ఐడి, నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్. ఐడి, నేమ్, చిట్టి, ఐడి, నేమ్, శాలరీ అండ్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ అనేది నేను అప్డేట్ చేశాను కదా, అప్డేట్ చేసేదానికి నాకు కీ ఏది ఇచ్చాను, నేను డిపార్ట్మెంట్ అనేది కీగా ఇచ్చాను. వాల్యూ వచ్చేసి పైథాన్ డెవలపర్. అర్థమైంది అనుకుంటాను. కీస్ ఎన్ని కీస్ ఉన్నాయి మనకి ఇప్పుడు, 1 2 3 4 కీస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే నేను అప్డేట్ చేసేటప్పుడు న్యూ వాల్యూ అనేది అసైన్ చేశాను. అలానే మనం వాల్యూస్ అనేటివి ఎన్ని ఉన్నాయో చూద్దాం. నేను ఒక వాల్యూ అనేది అప్డేట్ చేశాను, అది గుర్తుపెట్టుకోండి, మర్చిపోతారేమో మీరు. అది ఎలా వచ్చిందని కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు వాల్యూస్ అనేది చెక్ చేద్దాం. చూసారా, టోటల్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, 9 నా ఐడి ఇది, తర్వాత వచ్చేసి నా నేమ్, తర్వాత వచ్చేసి నా శాలరీ, ఎంత శాలరీ ఉన్నదేమని, తర్వాత వచ్చేసి డిపార్ట్మెంట్. ఫస్ట్ ఫస్ట్ చూడండి, కీస్ ఏమేమి ఉన్నాయి, ఐడి, నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్. ఐడి వచ్చేసి నాది 9 అండ్ నేమ్ వచ్చేసి చిటి, శాలరీ వచ్చేసి 30,000, డిపార్ట్మెంట్ వచ్చేసి పైథాన్ డెవలపర్. అలా నేను కీస్ అండ్ వాల్యూస్ అనేది సపరేట్ చేసి చూసుకోవడానికి నాకు కీస్ అండ్ వాల్యూస్ అనే మెథడ్ అనేది డిక్షనరీలో ఉంది. అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే పోప్ చేద్దాం. పాప్ ఆఫ్టర్ పాప్ తర్వాత ఇన్సైడ్ వర్క్ అవుతుందో లేదో తెలీదు. డిపార్ట్మెంట్ అనేది నేను పాప్ చేస్తాను, ఏమవుతుందో చూద్దాం.
డిపార్ట్మెంట్ స్పెల్లింగ్ కరెక్టేనా? కరెక్టే. పైథాన్ డెవలపర్ ఏమైంది, నాకు పైథాన్ డెవలపర్ అనేది రిమూవ్ అయింది. ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేస్తే చూడండి, నాకు పైథాన్ డెవలపర్ అనేది రాదు, నాకు తెలుసు. చూడండి, రిమూవ్ అయింది. ఆఫ్టర్ పాప్ పైథాన్ డెవలపర్ అనేది రిమూవ్ అయింది. ఏం రిమూవ్ అయింది? పైథాన్ డెవలపర్ డిపార్ట్మెంట్ అనేది నాకు రిమూవ్ అయింది, ఆ వాల్యూ అనేది. తర్వాత నాకేమేమి ప్రింట్ అయ్యాయి? ఐడి వచ్చేసి 9, నేమ్ వచ్చేసి చిట్టి, శాలరీ వచ్చేసి 30,000. ఇలా పాప్ అనేది మనకు యూజ్ అవుతుంది. అలా కాకుండా పాప్ ఐటమ్ యూజ్ చేద్దాం. పాప్ ఐటమ్ యూజ్ చేస్తే ఏమవుతుంది మీకు తెలుసు కదా. పాప్ ఐటమ్ యూజ్ చేస్తే ఏమవుతుందని. పాప్ ఐటమ్ యూజ్ చేస్తే మనం లోపల ఇన్సైడ్ ఏం కీస్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఒక వాల్యూ అనేది రిమూవ్ చేసుకుంటుంది. మనకు ఆటోమేటిక్గా ఒక వాల్యూ, ఏ వాల్యూని రిమూవ్ చేసాం మనం? డిపార్ట్మెంట్ అనేది రిమూవ్ చేసేసాం. డిపార్ట్మెంట్ రిమూవ్ చేసిన తర్వాత మనకి ఏ ఉంటాయి? ఐడి, నేమ్, శాలరీ, ఈ మూడే ఉంటాయి. ఈ మూడిట్లో మనకి ఏది రిమూవ్ అవుతుంది? నాకు తెలిసి శాలరీ రిమూవ్ అవుతుంది. ఐడి వచ్చేసి 9, నేమ్ వచ్చేసి చిటి, ఎంప్లాయ్ పాప్ ఐటమ్ ఏం రిమూవ్ అయింది? శాలరీ అనేది రిమూవ్ అయింది. అలా పాప్ ఐటమ్ అనేది మనకు లాస్ట్ నుంచి ఒక వాల్యూ ర్యాండమ్గా డిలీట్ అవుతుంది. అలా కాకుండా మనకు వద్దన్న వాల్యూని డిలీట్ చేయాలంటే ఓన్లీ పాప్ అని యూజ్ చేయాలి. అలా కాకుండా ర్యాండమ్గా ఏదైనా డిలీట్ చేయాలంటే, నాకు కొన్ని ఎక్స్ట్రాగా అయిపోయినాయి అంటే ఓవర్లోడ్ అయిపోయింది కోడింగ్లో అనేది, నీకు ర్యాండమ్గా డిలీట్ చేయాలనుకుంటే పాప్ ఐటమ్ యూజ్ చేయండి. లేదు నేను పలానా స్పెసిఫిక్ ఓన్లీ వన్నే నేను రిమూవ్ చేయాలనుకుంటే పాప్ అనేది యూజ్ చేయండి. ఇంకా ఏమైనా మిస్ అయినా మెథడ్స్ అనేటివి చూద్దాం. మీకు అన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షెల్ అనేది క్లియర్ చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ ఏం చేశాను నేను? ఒక ఎంప్లాయీని తీసుకున్నాను. అంటే ఎంప్లాయీ యొక్క ఐడి, నేమ్ అండ్ శాలరీ అనేది తీసుకున్నాను. తర్వాత గెట్ మెథడ్ యూజ్ చేసి శాలరీ ఎంత ఉందో చెక్ చేశాను. ఎంత ఉంది వాడికి? 25,000 ఉంది. ఆఫ్టర్ నేను ఏం చేశాను? అప్డేట్ చేశాను. ఎంప్లాయీ డాట్ అప్డేట్ శాలరీ 30,000 అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి పైథాన్ డెవలపర్. నాకు ఏమేమి కావాలి? శాలరీ వచ్చేసి వాడికి 5,000 హైక్ అయింది. హైక్ అవ్వడం వల్ల 30,000 అనేది ఇంక్రీజ్ అయింది. 30,000 అయింది, అప్డేట్ అయింది. తర్వాత వాడు ఏ డిపార్ట్మెంటో తెలుసుకోవడానికి నేను డిపార్ట్మెంట్ అనేది యాడ్ చేశాను. ఆ తర్వాత ఏం చేశాను? ఆఫ్టర్ అప్డేట్ చేసిన తర్వాత ఏమైంది? నాకు నార్మల్గా కీస్ అనేది డిపార్ట్మెంట్ పైథాన్ డెవలపర్ అండ్ శాలరీ 30,000 అనేది అప్డేట్ అయింది. అప్డేట్ అయిన తర్వాత నేనేం చేశాను? కీస్ అనేది చెక్ చేశాను. నేను ఏమేమి కీస్ ఇచ్చానని చెక్ చేశాను. ఏమేమి కీస్ ఉన్నాయి నాకు? ఐడి, నేమ్, శాలరీ అండ్ డిపార్ట్మెంట్ అనేది నేను అప్డేట్ చేశాను కదా. అప్డేట్ చేసి దీంట్లో యాడ్ చేశాను కదా. దీంట్లో ఇక్కడ షో చేయకుండా కూడా ఇక్కడ షో చేస్తుంది, ఇక్కడ చూపిస్తుంది అది. అండ్ వాల్యూస్ ఏమేమి వాల్యూస్ ఉన్నాయి నాకు? 9 నా వాల్యూ, అంటే నాది రోల్ నెంబర్ వచ్చేసి 9 అండ్ నేమ్ వచ్చేసి చిట్టి అండ్ 30,000 మై శాలరీ అండ్ పైథాన్ డెవలపర్ ఈజ్ మై వాల్యూ. అంటే లాస్ట్లో డిపార్ట్మెంట్ నేను పైథాన్ డెవలపర్ ఇచ్చాను కదా. ఇలా నా వాల్యూస్ ఇవి. అంటే డిక్షనరీ కీస్ అనేటివి ఇవి అండ్ వాల్యూస్ అనేవి సపరేట్ చేశాను. సపరేట్ చేసి చెక్ చేసుకున్నాను కరెక్ట్ ఉన్నాయా లేదా అని. ఆఫ్టర్ ఏం చేశాను? పాప్ అనే మెథడ్ యూజ్ చేసుకొని నాకు వద్దనుకున్న వాల్యూని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఆ డిలీట్ చేయాలనుకున్నప్పుడు మనం కీస్ అనేది దీంట్లో స్పెసిఫై చేయాలి. స్పెసిఫై చేసినప్పుడు మనకు కీస్కి తగ్గ వాల్యూ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. ఇక్కడ చూసారా? ఆఫ్టర్ పైథాన్ డెవలపర్ అనేది రిమూవ్ అయింది. రిమూవ్ అయిన తర్వాత ఏమైంది? పాప్ ఐటమ్ శాలరీ 30,000. శాలరీ 30,000 అనేది ఎందుకు రిమూవ్ అయింది? ఇక్కడ నేను పాప్ ఐటమ్ అనేది ఇచ్చాను కదా. ఇక్కడ పాప్ ఐటమ్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మనకి ఏదైనా ర్యాండమ్గా ఒక వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది. ఈ పాప్ అనేది మనకు స్పెసిఫిక్గా నచ్చిన, అంటే నాకు వద్దనుకున్న వాల్యూని రిమూవ్ చేసుకోవచ్చు పాప్ అనేది. అండ్ పాప్ ఐటమ్ వచ్చేసి ర్యాండమ్గా ఏదైనా ఒక వాల్యూ బ్యాక్ సైడ్ నుంచి మనకు రిమూవ్ అవుతుంది. అండ్ మనకు కీస్ ఎన్ని ఉన్నాయి, వాల్యూస్ ఎన్ని ఉన్నాయి చెక్ చేసుకునేదానికి కీస్ అని, వాల్యూస్ అనే టూ మెథడ్స్ ఉన్నాయి. ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం అప్డేట్ కూడా చేసుకోవచ్చు. అప్డేట్ అనేది మీరు ఈ ఇన్సైడ్ లోపల పెట్టకూడదు. ఇక్కడ పెట్టినారంటే మనకు ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత మనకు ప్రింట్ చేసుకోవాలి.
ఇంకా మిగతా మెథడ్స్ అన్ని మనం ఇన్సైడ్ మనం ప్రింట్ లోపల పెట్టి రాసుకోవచ్చు. ఓన్లీ అప్డేట్ ఒకటే మనం బయట పెట్టి మనం అప్డేట్ చేసిన తర్వాత ప్రింట్ చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటాను. అండ్ మనకు డిక్షనరీలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీంట్లో మనకు స్లైసింగ్ తర్వాత ఇండెక్సింగ్ అనేది ఉండదు. మనం వాల్యూస్ అనేది యాక్సెస్ చేయాలంటే ఓన్లీ కీస్ ద్వారా మనకు వాల్యూస్ని యాక్సెస్ చేస్తాం. అండ్ దీంట్లో మనం కీస్ అనేది అప్డేట్ చేయడానికి ఉండదు, ఎందుకంటే కీస్ అనేది ఇమ్యూటబుల్, వాల్యూస్ అనేది మ్యూటబుల్. అంటే మనం డూప్లికేట్ వాల్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డూప్లికేట్ వాల్యూస్ అంటే నేను ఇక్కడ ఏమిస్తాను, ఈ అమౌంట్ 25,000 ఉంది కదా, నేను 25,000ని ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాను. నాకు ఏమవుతుందో చూడండి. చూసారా, ఐడి ఈజ్ ఈక్వల్ 25,000, నేమ్ ఈజ్ ఈక్వల్ చిట్టి. అలా వాల్యూస్ అనేది డూప్లికేట్ చేయొచ్చు, కానీ ఐడీస్ అనేది డూప్లికేట్ చేయలేం. మీకు ఐడీస్ కూడా చెప్పుంటే సరిపోయినాడు, ఇక్కడే చెప్తాను. అండ్ ఇవంతా ఎందుకు మళ్ళీ ఇదంతా ప్రింట్ చేశానంటే మళ్ళీ అంతా కొంచెం డర్టీగా ఉంటుంది. టోటల్ ఎగిరిపోయినాయి. ఇదంతా కమెంట్ చేద్దాం. ఇప్పుడు ఐడి అనేది నేను 2 కీస్ ఇచ్చాను, వాల్యూస్ కూడా సేమ్ ఇచ్చాను. ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. చూసారా, ఒక్క ఐడినే ప్రింట్ అయింది, 2 ఐడీలు నాకు ప్రింట్ కాలేదు. అలా కీస్ అనేవి యూనిక్గా ఉండాలి. సేమ్ కీస్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. అర్థమైంది అనుకుంటాను. ఎక్కడైనా అర్థం కాకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎగ్జాంపుల్ అనేది కొంచెం బాగా అబ్జర్వ్ చేసుకొని చూసుకోండి. మీకు ఎక్కడైనా అర్థం కాకుండా నాకు కామెంట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. Like and share this channel and subscribe this channel. It is small content channel guys. Thanks for watching. కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి guys.